ఇంకోటి బాలకోటయ్య గారు, సరే ఈ అంశం పక్కన పెడితే అందరూ ఇచ్చారు ఇఫ్తార్ విందు యథాశక్తి. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇవ్వలేదు? ఇవే ఇవే చాలా ఇబ్బందికరమైన అంశాలు. అంటే ఇప్పుడు దీని వెనక సనాతన ధర్మం ఉందనే నాకు తెలియదు. మీకేమన్నా, మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీకు నేనైతే అంత లోతుగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జోలికి పోనండి. అది ఏదైనా ఉంటే జనసేన పార్టీ నాయకులు చెప్తారు. నేను యూనివర్సల్ గా అంశాలు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు పరిమితి ఉంది. నాకు నేను విశ్లేషకున్నా కాబట్టి నా నోటికి వచ్చినట్టుగా నేను మాట్లాడినా కూడా ఇందులో ఉన్న సభ్యులు కూడా అది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ విధానాలు, వాళ్ళ పార్టీ విధానాలు ఒకవేళ తప్పు ఉంటే వాళ్ళే. ఒకసారి నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, అదండి రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలనకి సంబంధించి, కూటమిలో ఉన్న అంతర్గత విభేదాలు వర్మ గారి దగ్గర మొదలెట్టి నాగబాబు గారు ఏమో ఆయన కర్మ అనే వ్యాఖ్యలు చేయటం, సబ్సిక్వెంట్గా ఈ మొత్తం మళ్ళీ ఆయన వచ్చి నా ప్రజలే నా బలం అని ఆయన పోస్టులు రిలీజ్ చేయటం, మళ్ళీ వర్మ గారికి ఒక అలవాటు